బంగారం వెండి ధరల పతనం సామాన్యులకు ఊరటనిస్తోంది. కొన్ని రోజులుగా అమాంతం పెరిగిన ధరలు ఆకాశం నుంచి నేలకు దిగుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ఇవాళ కిలో వెండి ధరపై ఏకంగా 20,000 తగ్గింది. దీంతో కిలో వెండి ధర 2,80,000 వద్దకు చేరుకుంది. గత 2 రోజుల్లోనే వెండి ధర ఏకంగా 40,000 మేర క్షీణించి ఇన్వెస్టర్లను, కొనుగోలుదారులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇక మరోవైపు 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారంపై 2,070 రూపాయలు తగ్గి 1,52,350 వద్ద ధర కొనసాగుతోంది. 22 క్యారెట్ల బంగారంపై 1900 తగ్గి 10 గ్రాముల ధర 1,39,650గా ఉంది. ప్రపంచ మార్కెట్లో వెండి ధరలు గణనీయంగా తగ్గడం స్థానిక మార్కెట్పై ప్రభావం చూపుతోంది. పెళ్లిళ్ల సీజన్ సమీపిస్తున్న తరుణంలో ఈ ధరల తగ్గింపు మధ్యతరగతి ప్రజలకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ పరిణామాల దృష్ట్యా ధరలు మరికొంతకాలం ఒడిదుడుగులకు లోనయ్యే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే బంగారానికి సంబంధించి వెండికి సంబంధించిన ధరలు ఎందుకు ఈ విధంగా తగ్గుముఖం పట్టాయనే విషయంపై మనతో పాటు ఉన్నారు ఉషా, మా కరెస్పాండెంట్ ఉషా ఉన్నారు. మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. ఉషా, చెప్పండి. మనిషి వరుసగా పసిడి ధరలు తగ్గుముఖం పడుతున్నాయి. స్టాక్ మార్కెట్ లో కూడా ఈ ధరలు అప్స్ అండ్ డౌన్స్ అవుతున్న నేపథ్యంలో ఇటు పెళ్లిళ్ల సీజన్ కూడా ముంచుకు రావడంతో ఒక్కసారిగా ఏదైతే కొండ దిగి వచ్చినట్టుగా ఉన్నాయి వెండి బంగారం ధరలు. మొత్తం మీద 24 క్యారెట్ల తులం బంగారం 2,070 రూపాయలు తగ్గిన నేపథ్యం కనిపిస్తుంది. అలాగే తులం పసిడి ధర 1,52,350 రూపాయలు పలుకుతోంది. అలాగే 20,000 తగ్గిన కేజీ వెండి ధర కూడా మనం చూసుకోవచ్చు. మొత్తం మీద కేజీ వెండి 2,80,000కు తగ్గిన నేపథ్యం కూడా కనిపిస్తుంది. ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ కావచ్చు, అలాగే ఇటీవల జరుగుతున్నటువంటి పరిణామాలు వరుసగా పసిడి ప్రియుల్లో అయితే ఇది ఒకంత ఆనందదాయకమైనటువంటి అంశంగానే పేర్కొనవచ్చు. ఈ ఏదైతే శుక్రవారం రోజు ఇవాళ చూసుకున్నట్టయితే మెటల్ స్టాక్స్ కుప్పకూలుతున్న వేళ విలువైన లోహాలైనటువంటి బంగారం వెండి ధరలు కూడా దారుణంగా ఏదైతే తగ్గినట్టుగా అయితే తెలుస్తుంది. గోల్డ్ అండ్ సిల్వర్ తగ్గుముఖం పట్టడంతో తెలుగు రాష్ట్రాల ప్రజలు తిరిగి షాపింగ్ మాల్ల చుట్టూ తిరుగుతున్నారు. ముఖ్యంగా మళ్లీ భవిష్యత్తులో ఊహలకు అందని విధంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్లు ఏవైతే ఉన్నాయో అంచనాలు మొత్తం కూడా పెరిగే అవకాశం కూడా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాల వివిధ నగరాల్లో తాజా రేట్లను గమనించి వెంటనే పసిడి ప్రియులు, అలాగే వివాహ శుభ సందర్భాలు ఉన్నటువంటి వ్యక్తులు ప్రతి ఒక్కరు కూడా బంగారం షాపులకు క్యూ లైన్ కడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఈ వరుస పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఇటు తెలుగు రాష్ట్రాలైనటువంటి ఏపీ తెలంగాణనే కాకుండా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి చోట కూడా బంగారం వెండి షాపులు కిటకిటలాడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. పడిశ్రీ. ఓకే, థ్యాంక్ యూ ఉషా.